నమస్తే మామ అందరికీ. ఈరోజు అయితే మా ఊర్లో అయితే బోనాలు అయితే ఎత్తాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ హైదరాబాద్ బోనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మా ఊర్లో అయితే బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక ఈరోజు మనం పొద్దున్నే 4 గంటలకు అయితే లేచి ఇంట్లో పని అంతా ఫుల్ అంతా ఇలా అయితే ఘోరంగా అయింది. మన ఊర్లో అయితే బోనాలు ఎలా చేస్తారు ఏంది, మన చాలామంది ఊర్లో బోనాలు అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. నేనైతే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా అమ్మ సంవత్సరానికి ఒకసారి చేసే బెల్లన్నం కోసమే. మా అమ్మ చేసే బెల్లన్నం అయితే చాలా బాగుంటుంది ఆ కుండల. మనమైతే ఈరోజు బోనాలు ఎలా చేయాలి, ఊర్లో ఎలా జరుగుతాయి అనేది మీకైతే చూపిస్తాం. అయితే మడోకి అయితే పోతానా ఇప్పుడు. మా తమ్ముడు మనం ఇక్కడ మా బావలే అయితే మనకి తోట అయితే ఉన్నది. మనం ఆడికి అయితే మడోకి అయితే తీసుకురావాలి. మనమైతే తోట దగ్గరికి అయితే వచ్చినాం. మనమైతే ఇక్కడ కెనాల్ పక్క నుంచి అయితే తోటకాయ అయితే నడుచుకుంటూ పోవాలి. మేమైతే టక్కడక్కనైతే మాడాకి అయితే తెంపినాం. ఈ తెంపుకున్న మాడాకి అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరినాం. ఎందుకంటే మళ్ళీ షాన్షేప్ ఉంటే మాత్రం మళ్ళీ చాలా మంది వచ్చి మాడాకి అయితే తెంపుకోబోతారు. అందుకని మేమైతే బయలుదేరినాం. ఇక్కడ పక్కకి అట్లే మళ్ళీ మూదుకాకులు అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం బెల్లన్నం ఇట్లా తినేటప్పుడు మనం అమ్మవారి దగ్గర పెట్టిన బెల్లన్నం తినడానికి. అందుకని మళ్ళీ మా అమ్మ సగం పనులు చేస్తే ఇంద్ర పాడుకొని మళ్ళీ తిడుతుంది ఏమన్నా. అందుకే టక్కడక్కనైతే అవి కూడా తీసుకొని అయితే బయలుదేరినాం. మేమైతే తిరిగి అయితే మళ్ళీ మాడాకు ఇట్లా అంతా పట్టుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరి మనం తోటకంచెలు తెచ్చుకున్న మాడాకు అయితే మొత్తం అయితే రేకులకి అయితే పెడతాం. ఇప్పుడైతే మీకు ఒక వ్యక్తి అయితే ఉంటాడు. ఆ వ్యక్తిని అయితే చూపిస్తాను. మా బాబాయ్ మీద అయితే పొద్దుంచెలు పని చేస్తాను. మా బాబాయ్ అయితే మంచిగా రాజా లేక కాలు మీద కాలేసుకొని మాడాకైతే రేకులకి అయితే మొత్తం అయితే కూర్చున్నాము. ఇంటికాడ పని తోడగొట్టుకుని అయితే బయటకి అయితే వచ్చిన. ఇంకా తానా అయితే చేసినాడు వాడు. పోయేటప్పుడు మనం అయితే ఇక మా బామ్మ ఇంటికి అయితే వచ్చినాం. ఇంకా ఏం చేస్తాడో చూడాలి మన అసలు. ఎప్పుడు లేని మా బొమ్మడి అయితే పొద్దున్న వేసి బట్టలు నిండుతాడని అయితే నీ పరిశాన్ అయ్యాను. అందుకే మబ్బు వేసి కావచ్చు. వాడు బట్టలు విడతాడని అయితే ఆడ పక్కన ఆడవాళ్ళు అయితే కిచకిచ్చని అవుతారు. అరే వీడేంది ఇప్పుడు పని చేయనాడు పని చేస్తాడు అని ఏమైందో తెలియదు. కానీ ఈ రోజు అయితే పని అయితే చేస్తాడు. అదే సంతోషం మాకైతే. నేనైతే బయటికి వచ్చేలోపు అయితే మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ అయితే పూజ రూమ్లో అయితే అనేది సిద్ధం చేస్తారు. ఇది వచ్చి గుగ్గులం. మా అమ్మ అయితే అమ్మవారి పైన అయితే కుంకుమ పసుపు వేసి అయితే మంచిగా రెడీ అయితే చేస్తుంది. మేమైతే 10సారి పండుగ వచ్చినప్పుడే అందరం అయితే కలిసి అయితే మేమైతే పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు మా అమ్మ అయితే అంతా రెడీ చేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది. మనకు బోనం కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కొబ్బరికాయలు 10సారి మేము 15 కొబ్బరికాయలు కొడతాం. అయ్యన్న అయితే ఇప్పుడు మొక్కుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టాలి. మేమైతే ఆల్రెడీ రెడీ చేసినాం. రెడీ అయినాకనైతే ఈ విధంగా ఉన్నది. మనకు బోనం కుండనైతే ఇక్కడనే ఉన్నది. మనం అయితే బోనాలు స్టార్ట్ అయ్యే ముందు అయితే బోనం అయితే ఎత్తుకొని మనమైతే బయలుదేరాలి. నెక్స్ట్ మా పెన్ను కూడా కొబ్బరికాయ అయితే కొట్టింది. మేమైతే దేవుడి రూమ్ మా ఇంట్లోనే అయితే మంచిగా రెడీ అయిపోయినా. ఎందుకు అందంగా అయితే అవపడతానని అయితే ఇలా మా అమ్మ పిన్ని అయితే బోనం ఎత్తుకొని అయితే బయలుదేరి అమ్మవారి దగ్గరికి అయితే. అమ్మ వాళ్ళు అయితే బోనం ఎత్తుకొని అయితే వీళ్ళు ఇక మా తమ్ముడానికి నాకైతే ఇక క్షీరం అమ్మవారి దగ్గర పెట్టి క్షీరంను కొబ్బరికాయ అయితే చెప్పి పట్టుకురారా అని చెప్పింది. ఇక మనం అయితే ఇవి పట్టుకొని అయితే ఇప్పుడు పోవాలి. ఇక మా వాళ్ళు అయితే ముందర పోతారు. ఆల్రెడీ బోనాలు అయితే ఎత్తుకొని వీడు ఎప్పుడు చూసినా ఫోనే పడతాడు. వీడు ఫోన్ కొన్నా కానీ యావతలేడు, మొత్తం వేరే ప్రపంచంలో పోతాడు. మనైతే మా అక్క మేమైతే ఇప్పుడు మా అక్క వీడైతే మా తమ్ముడు గారు మేమైతే కలిసి అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే పోతాం. అమ్మ వాళ్ళు అయితే బోనం ఎత్తుకొని అయితే ముందరైతే పోతారు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే పోతారు. ఇక్కడ పోరాలు అయితే గమ్మతో నెరుకొనుకోకూడదు. ఈ జనాలు గుద్దుకుంటారు. ఏమన్నా గుద్దుతానో తెలియలేదు. ఇక అటు పక్క నుంచి వెళ్ళి మళ్ళీ అవతల వాడలు కూడా వస్తారు. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వెయిట్ అయితే ఇస్తాను. మనమైతే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అయితే అమ్మవారి గుడికి అయితే పోవాలి. మనం ఇది మట్టి నా చిన్నప్పటి నుంచి అయితే డప్పు కొట్టేది అయితే ఇతనే బోనాల పండుగకు. మా చంద్రుడు డప్పు కొడితే మాత్రం ఊరైతే దద్దరిపోతుంది. చంద్రుతో మామూలుగా ఉండదు. అట్లుంటే మళ్ళీ చంద్ర అంటే కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. ఊరోళ్ళు అయితే అందరూ అయితే బోనాలు తీసుకుని అయితే పోచమ్మ గుడికి అయితే వచ్చిళ్ళు. ఇది వచ్చేసి మా పోచమ్మ గుడి.
బోనాలు అయితే ఇక్కడనే సమర్పిస్తారు. అందరూ బోనాలు రాగానే షీరాజ్ అవన్నీ అమ్మవారు పెట్టే వస్తువులన్నీ గుడి చుట్టూ అయితే తిరుగుతారు. ఫస్ట్ రాగానే అమ్మవారికి మొక్కుకొని ఇక మేమైతే పక్కకుండా అయితే నిల్చొని చూస్తాను. 3 రౌండ్లు అయితే తిరుగుతారు. నేను మా బాబాయ్ అయితే ఇది వచ్చేసి మా బాబాయ్ మేమైతే ఇక పక్క నిల్చొని అయితే చూస్తాను. ఇక మస్తు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఇక ఆ గుడి లోపలికి పోదామంటే అమ్మవారిని దర్శనం చేసుకుందామంటే ఫుల్ మంది ఉన్నారు లోపలైతే. కరెంట్ అయితే పోయింది. కరెంట్ అయితే మనకు బోనాలు అయితే వెలుగైతే వేరే వస్తున్నాయి. అందరూ బొట్టు పెట్టుకొని అయితే ఇక్కడ ఉన్నారు. మనం ఇప్పుడు దర్శనం చేసుకోవాలి. ఇక నేను కూడా దర్శనం చేసుకుందామని లోపలికి పోదాం అనుకున్నా, కానీ మా అమ్మ గుడి చుట్టూ అయితే తిరిగి రావాలని చెప్పింది. అందుకే నేను మా కొడుకు అయితే ఇద్దరం కలిసి అయితే గుడి చుట్టూ అయితే దిగడానికి అయితే పోయినాము. ఇక గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాం మేము. ఇక అందరికీ గుడి చుట్టూ తిరిగి వచ్చి అయితే 3 రౌండ్లు అయితే తిరిగినాం. ఇప్పుడు దర్శనం చేసుకుందామని లోపలికి పోతాను. దర్శనం చేసుకుందామని పోదానికి ఆ మంది చూసి అయితే నాకు జల్లు అని బాణం పుట్టింది. ఇక అంతలకే నేను వీళ్ళైతే బోనం ఎత్తుకొని అయితే బయలుదేరితే తీరేలు. ఇప్పుడు కానీ అయితే ప్రశాంతంగా పోయి దర్శనం అయితే తీసుకుని వస్తాయి. ఇక అందరూ అయితే వీళ్ళు మనం అయితే ఇప్పుడు అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. పదండి, నేనైతే గుడి లోపలికి వచ్చినాను. ఈమెనైతే మా పెద్దమ్మ బొట్టు పెట్టి అయితే మంచిగా దీవిస్తుంది. మా అందరికీ పెద్ద ఈమెనే. ఇక మేమైతే పక్కకున్న నేనైతే ఇక నిమ్మలంగానే అయితే అట్లా మొక్కుకున్నా. ఈయనైతే మంచిగా అయితే అమ్మవారిని అయితే మంచిగా మనస్ఫూర్తిని అయితే కొలుసుకున్నా. మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని. జై పోచమ్మ తల్లి. ఇక మొత్తానికి మనం అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాము. వీళ్ళైతే మా అక్కలతో అయితే కలిసి అయితే నేను బయటకు వచ్చిన. ఎందుకంటే మా అక్కలు అంటే నాకు చాలా ఇష్టం. మేమైతే కలిసి అయితే అందరం బయటకు అయితే వచ్చినాం. ఇక ఇప్పుడైతే ఇంటికి పోతాను. ఫైనల్గా మనకైతే బోనాలు అయితే అయిపోయినాయి. ఇక మేమైతే ఇంటికి మా అక్క నేనైతే కలిసి నడుచుకుంటూ పోతాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్